అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ యార్. ఇక మనసా స్మరమి పార్ట్ 90తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్స్ హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. మీరు ఇచ్చే లైక్స్ హైప్స్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది. ఇక కథలోకి వెళ్దాం. తెల్లవారుజామున 5ంటికి మెలకు వచ్చిన అభికి తన గుండెల మీద ప్రశాంతంగా నిద్రపోతున్న అవనిని చూసి రాత్రి అవని చెప్పిన మాటలన్నీ గుర్తు చేసుకుంటాడు. అవని ఇప్పుడల్లా మత్తు వదిలి లేవలేదు. లేచిన తర్వాత ఇక్కడుంటే అనుమానం వస్తుంది. ముఖ్యంగా నన్ను చూస్తే అవనికి లేనిపోని డౌట్లు వస్తాయి. అలాగే మేడంకి జరిగిందేదే గుర్తుండదు. ఇప్పుడు నా దగ్గర ఇక్కడ ఇలా ఉందని తెలిస్తే పిచ్చెక్కిపోతుంది. ఏం చేయాలి అని ఆలోచించి వెంటనే తనని సరిగ్గా పడుకోబెట్టి అభి లేస్తాడు. అనుగారికి ఫోన్ కొడతాడు అభి. ఉదయాన్నే చేశాడేంటి నా మనవడు, అసలు ఎంత రచ్చ చేసిందో రాత్రి అనుకుంటూ అప్పటికే లేచి భగవద్గీత చదువుకుంటున్న అనుగారు వెంటనే ఫోన్ లిఫ్ట్ చేస్తారు. హలో అభి అని అనగానే, అమ్మమ్మ, ఇప్పుడు అవనిని అక్కడికి తీసుకొస్తే మీ ప్లాట్స్ వాళ్ళు తప్పుగా అనుకోరు కదా. అవని ఇంకా మత్తుగా పడుకొని ఉంది. ఇప్పుడప్పుడే లేచేటట్లు లేదు. లేచాక తను నాతో ఇక్కడ ఉందని తెలిస్తే పిచ్చెక్కిపోతుంది. అక్కడికి తీసుకొస్తే ఇబ్బంది ఏమీ లేదు కదా, లేదా మన ఇంటికి తీసుకువెళ్ళనా అని అడుగుతాడు అభి. ఏం పర్లేదు బాబు, ఎవరో ఏదో అనుకుంటారని మనమేం తప్పు చేయనప్పుడు మనం ఎందుకు ఫీల్ అవ్వాలి. అయినా ఈ అపార్ట్మెంట్లో ఎవరు 7 వరకు లేవర్లే. నువ్వు తీసుకొస్తే 1 గంటలో తీసుకొచ్చేసాయి అని చెబుతారు అను. సరే అమ్మమ్మ, వెంటనే తీసుకొని వస్తాను అని ఫోన్ కట్ చేస్తాడు అభి. ఫోన్ కట్ చేసి అవని దగ్గరకు వస్తాడు. ముద్దుగా చిన్న పిల్లలా ముడుచుకొని పడుకున్న అవనిని చూసి, ఇప్పుడు దీనికి చీర కట్టాలి, పడుకున్న దానికి ఎలా కట్టాలి అనుకుంటూ కిందకు వెళ్ళి రూమ్లో ఉన్న చీర తీసుకుని పైకొస్తాడు. తన షర్ట్ తీసేసి ఎలాగో కష్టపడి చీర కడతాడు అవనికి. అవని మాత్రం మత్తుగా నిద్రపోతూ ఉంటుంది. ఏదో ఒకరోజు ఇవన్నీ గుర్తొస్తే ఏమైపోతావే నువ్వు అసలు అనుకుంటూ అవని జుట్టంతా సరిచేసి తడిగుడ్డతో మొహం తుడిచి ప్రేమగా నుదుటి మీద ముద్దు పెడతాడు. ఇక్కడే ఉంటే లేచాక నీ అవతారం చూసుకొని పైగా నన్ను చూసి నీలో రకరకాల ఆలోచనలు మొదలవుతాయి. ఇప్పటి వరకు నువ్వు పడిన టెన్షన్ చాలు. ఇక నిన్ను టెన్షన్ పెట్టాలని నేను అనుకోవడం లేదు. నాకు నిజం తెలిసిందని నీకు తెలిస్తే నువ్వు ఏదో ఒక పిచ్చి పని చేస్తావు. అందుకే ఇప్పుడు నిన్ను ఇంటికి చేరుస్తున్నాను. అతి తొందరలోనే మన ఇంటికి తీసుకుపోతాను అనుకుంటూ సఖిని గట్టిగా హత్తుకొని 5 నిమిషాలు అలాగే ఉండిపోతాడు. తర్వాత 2 చేతుల్లోకి తనని తీసుకొని కిందకొచ్చి కారులో కూర్చోబెడతాడు. ఇంక వారంలో నీ పుట్టినరోజు ఉంది కదా, ఆ రోజే నీకు బిగ్ షాక్ ఇవ్వబోతున్నాను మిసెస్ అవని అభిరామ్ అని అవని పెదవులపై చిన్న పెక్కిచ్చి కారు స్టార్ట్ చేస్తాడు అభి. ఇక రేపటి నుంచి ఫుల్ ప్లెడ్జ్లో నీ లవర్ బాయ్ నీ ముందుంటాడు. ఎలా ఎంజాయ్ చేస్తావో నేను చూస్తానుగా అని నవ్వుకుంటూ కారుని ముందుకు పోనిస్తాడు అభి. అవని వాళ్ళ అపార్ట్మెంట్ రాగానే కారు లోపలికి తీసుకువెళ్ళి లిఫ్ట్ దగ్గరలో ఆపుతాడు. తనని తీసుకొని పైకి వెళ్తాడు అభి. అభి ముందుగానే చెప్పడంతో తలుపు తీసే ఉంచుతారు అనుగారు. డైరెక్ట్గా రూమ్లోకి తీసుకువెళ్ళి తనని పడుకోబెట్టి, నిన్ను వదిలి వెళ్ళాలని అస్సలు లేదురా, కానీ ఇప్పుడు నీకోసం మాత్రమే నిన్ను వదిలి వెళ్తున్నాను. శాశ్వతంగా నిన్ను నా దగ్గరికి తీసుకువెళ్ళిపోవడానికి అడుగు వేస్తున్నాను. ఇక నువ్వు తప్పించుకోలేవు. తప్పించుకోవాలని చూస్తే చంపేస్తా అని ముద్దుగా తిడుతూ తనివి తీర ఒకసారి చూసుకొని హత్తుకొని ముద్దు పెట్టి వదల్లేక వదిలి హాల్లోకి వస్తాడు. ఏమైనా చెప్పిందా మనవడా అని అడుగుతారు అనుగారు. అక్కడే ఉన్న పార్వతి గారు ఏం చెప్తాడా అభి అని ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఆవిడ్ని చూసిన అభి ఇప్పుడు విషయం చెప్తే తన వల్లే తన కూతురు తన జీవితాన్ని త్యాగం చేస్తుందని తెలిస్తే ఆ గుండె తట్టుకోలేదేమో. ఇప్పుడు కాదు, తర్వాత అమ్మమ్మతో మాట్లాడతాను అనుకుని చెప్పిందమ్మమ్మ. ఏం లేదు, తను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే మీ అందరి పరిస్థితి ఏంటి అని తనకు బెంగ. ఆ బెంగతోటే పెళ్ళొద్దనుకొని మిమ్మల్ని చూసుకుంటూ ఉండిపోవాలని అనుకుంటుంది అంతే అని అంటాడు. మరెలా బాబు, ఈ బాధ దానికి జీవితాంతం ఉంటుంది.
దానికోసం పెళ్ళొద్దంటే మరేం చేద్దాం అంటారు పార్వతి గారు. ఇక నేను చూసుకుంటాను. మీరేం కంగారు పడకండి. ఒక నెలలో అవనిని పెళ్లి చేసుకోబోతున్నాను. అందుకు మీ సహకారం కూడా కావాలి అని అంటాడు అభి. తప్పకుండా బాబు. అంతకంటే మాకు కావాల్సిందేముంది అని పార్వతీ గారు అంటారు. కొద్దిగా హాట్ వాటర్ ఇస్తారా అత్తయ్య గారు అని అడుగుతాడు అభి. అత్తయ్య గారు అనగానే పార్వతి గారి మనసంతా సంతోషంతో పొంగిపోతుంది. వెంటనే అలాగే బాబు అంటూ కిచెన్లోకి వెళ్తారు. అమ్మమ్మ, నేను మీతో చాలా మాట్లాడాలి. ఇప్పుడు నేను చెప్పింది కారణం కాదు. అత్తయ్య గారికి ఆ విషయం తెలియకూడదు. అందుకోసమే నేను చెప్పలేదు. నాకు అత్తయ్య గారి రిపోర్ట్స్ ఒకసారి ఇవ్వగలరా మీరు అని అడుగుతాడు అభి. ఏమైంది, ఏదైనా ప్రాబ్లమా అని కంగారుగా అడుగుతారు అనుగారు. నేను మీతో తర్వాత మాట్లాడతాను. ఇక్కడ మాట్లాడితే అత్తయ్య వింటారు. ముందు నాకు అత్తయ్య గారి రిపోర్ట్స్ కావాలి. అవి ఎక్కడుంటాయి మీకు తెలుసా? అన్నీ బీరువాలోనే ఉంటాయి బాబు. తెలుసు నాకు అని అంటారు అను. ఇప్పుడు ఇవ్వగలరా అమ్మమ్మ అని అడుగుతాడు అభి. హా, అభి పద లోపలికి వెళ్దాం అని లోపలికి తీసుకువెళ్ళి రిపోర్ట్స్ ఉన్న బ్యాగ్ ఇస్తారు అనుగారు. అందులో పార్వతి గారి రిపోర్ట్స్ ఉన్న ఫైల్ తీసుకొని మొత్తం ఫొటోస్ తీసుకుంటాడు అభి. ఓకే అమ్మమ్మ, నేను రిపోర్ట్స్ తీసుకున్నట్టుగాని నేను మాట్లాడింది ఏది కూడా అవనికి తెలియకూడదు. అవని ఎలాగో ఇప్పుడు లేవదు. 11, 12 అయితే కానీ లేవదు. మీరిప్పుడు నాతో మన ఇంటికి రాగలరా అమ్మమ్మ? మీతో చాలా మాట్లాడాలి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇక ఈ తిక్కల దాన్ని టెన్షన్ పెట్టలేను అంటాడు అభి. అభి మాటలను బట్టి ఏదో పెద్ద విషయమే ఉందని అర్థమైన అనుగారు సరే అభి, వస్తాను నీతో అని అంటారు. అత్తయ్యకి ఏదో ఒకటి చెప్పండి అని బయటికి వస్తాడు అభి. అప్పుడే శంకర్ గారు లేచి బయటికి వస్తారు. అభిని చూసి థ్యాంక్స్ బాబు, రాత్రి అవనిని జాగ్రత్తగా చూసుకున్నందుకు అని అంటారు. తను నా భార్య. తనని చూసుకున్నందుకు థ్యాంక్స్ చెప్పనవసరం లేదు. అది నా బాధ్యత అంటాడు అభి. భార్య అనగానే శంకర్ గారు ఆశ్చర్యంగా చూస్తే పార్వతి గారు అనుగారు మాత్రం సంతోషంగా చూస్తారు. తనని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడే తను నా భార్య అయిపోయింది. అందుకే అలా అన్నాను అని ఆయన అనుమానాన్ని నివృత్తి చేస్తాడు అభి. ఓహ్ అని ఇంత మంచి వ్యక్తి తన కూతురికి భర్తగా వస్తున్నందుకు శంకర్ గారు కూడా సంతోషపడతారు. శంకర్, నేను అభితో వాళ్ళ ఇంటి వరకు వెళ్ళొస్తాను అని చెబుతారు అను. ఇప్పుడెందుకమ్మా, అది కూడా ఇంత ఉదయాన్నే అడుగుతారు శంకర్. వాళ్ళ నానమ్మ గారితో కొద్దిగా మాట్లాడే పనుంది. యాత్రల గురించి ఏదో చెప్తారంట. ఇప్పుడైతే తనున్నాడు కదా, తీసుకువెళ్తాడు. తిరిగి వచ్చేటప్పుడు ఎవరో ఒకరు దింపుతారు. ఒక్కదాన్ని వెళ్ళాలంటే కష్టం కదా. నాకు ఇల్లు కూడా తెలీదు. అందుకే వెళ్ళొస్తాను అంటారు అనుగారు. అది కాదమ్మా, ఇంత ఉదయాన్నే వెళ్ళడం ఏం బాగుంటుంది? ఎక్కడికో బయట వాళ్ళ ఇంటికి కాదు కదా మావయ్య, మన ఇంటికే కదా నేనే రమ్మన్నాను. నానమ్మ కూడా ఎప్పటి నుంచో యాత్రలు అంటుంది. ఎలాగో అమ్మమ్మ గారు కూడా ఉన్నారు కదా, ఇద్దరినీ కలిపి పంపిస్తే బాగుంటుంది. ఆ విషయం ఒకసారి మాట్లాడదామని నాతో రమ్మన్నాను. తర్వాత ఒక్కరు రాలేరు కదా అని అంటాడు అభి. సరే బాబు, మీ ఇష్టం అని నేను చిన్నగా వాకింగ్కి వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతారు ఆయన. అవని ఇప్పుడల్లా లేవదు. లేచాక మీరేం మాట్లాడకండి అత్తయ్య. రాత్రే ఇక్కడికి తీసుకొచ్చి పడుకోబెట్టారు అని చెప్పండి అని చెప్తాడు అభి. అలాగే బాబు అని అంటారు పార్వతి. పార్వతి గారికి చెప్పేసి అనుగారిని తీసుకొని అభి తన ఇంటికి బయలుదేరుతాడు. కారులో కూర్చున్న అనుగారు, ఏమైంది అభి? నాకెందుకో కొద్దిగా కంగారుగా ఉంది. పార్వతి రిపోర్ట్స్ ఎందుకు తీసుకున్నావు? ఏదైనా ప్రాబ్లం ఉందా అని అడుగుతారు అను. అమ్మమ్మ, మీరే కంగారు పడితే ఎలా? ఇప్పుడు నేను చెప్పేదంతా విన్నాక మీరు స్ట్రాంగ్గా ఉండాలి. అసలు మీకు కూడా చెప్పకూడదు అనుకున్నాను, కానీ నాకు మీ హెల్ప్ కావాలి. అందుకే చెప్పడానికి తీసుకువెళ్తున్నాను. మీరు కంగారు పడితే కష్టం అవుతుంది అని అనుగారితో అంటూనే ఫోన్లో తను తీసిన ఫొటోస్ అన్నీ
వాట్సాప్లో భానుకి పంపిస్తాడు. వెంటనే భానుకి ఫోన్ చేసి, అక్క, ఇప్పుడు మీకు పెట్టిన రిపోర్ట్స్ అన్నీ మీరు భవిని చూపిస్తున్న హాస్పిటల్లో చూపించి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా డాక్టర్ ఏమన్నారో చెప్పండి. లేదా మీరు వెళ్ళినప్పుడు డాక్టర్ని నాతో మాట్లాడించండి అని చెబుతాడు అభి. ఓకే అభి, నేను రేపు ఉదయాన్నే వెళ్ళి మాట్లాడి డైరెక్ట్గా డాక్టర్తో మాట్లాడేలా చేస్తాను. ఇంతకీ ఎవరు అభి అని అడుగుతారు భాను. అవని మదర్వి. దీనికి అవని ప్రవర్తనకి ఏదైనా లింక్ ఉందా? హా అక్క, ఇదే మెయిన్ కారణం. తర్వాత నీతో వివరంగా అన్నీ మాట్లాడతాను అని చెప్పి ఇంటికి రావడంతో ఫోన్ కట్ చేస్తాడు. కారాపి పదండమ్మమ్మ అని అంటాడు అభి. ఫోన్లో అభి మాట్లాడిన మాటలన్నీ విని అనుగారికి గుండెల్లో కంగారుగా ఉన్న అభి అంతా చూసుకుంటున్నాడని చిన్న సంతోషంతో కారు దిగుతారు. లోపలికి వస్తున్న అనుగారిని అభిని చూసి హాల్లోనే కూర్చున్న ధను గారు, ఇంత ఉదయాన్నే అను ఎందుకు వస్తుంది, అభి ఎందుకు తీసుకొస్తున్నాడు అని ఆలోచిస్తూ ఉంటారు. ఏంటి డార్లింగ్, దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు అభి. ఏం లేదు, ఉదయాన్నే అనుని తీసుకొస్తే ఏమైందా అని ఆలోచిస్తున్నా. కూర్చోండి అమ్మమ్మ, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని కిచెన్లో నుంచి వస్తున్న సుచిత్ర గారిని చూసి, నాన్న వాకింగ్ వెళ్ళారా అమ్మా అని అడుగుతాడు. అనుగారిని పలకరించి, హా అభి, వెళ్ళారు అని చెబుతారు. మీ అందరితో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నేను కాస్త ఫ్రెష్ అయ్యి వస్తాను. ఈ లోపల బ్రేక్ఫాస్ట్ రెడీ చేయండి. నీ కోడలు పుణ్యమా అని రాత్రి ఏమీ తినలేదు. చాలా ఆకలిగా ఉంది అని అంటాడు అభి. నువ్వు వెళ్ళి తొందరగా ఫ్రెష్ అయ్యిరా అభి, నేను ఈలోపు రెడీ చేస్తాను అని అంటారు సుచిత్ర. సరే అమ్మా, నాన్న వస్తే నాన్నని కూడా ఉండమని చెప్పు అని చెప్పి పైకి వెళ్తాడు అభి. అభి ఫ్రెష్ అయ్యి వచ్చాక అందరూ బ్రేక్ఫాస్ట్ చేశాక హాల్లో సమావేశమవుతారు. అందరూ, నీ కోడలు పెళ్ళి వద్దు అనడానికి కారణం ఏంటో చెప్పిందమ్మా అని రాత్రి అవని చెప్పిందంతా చెబుతాడు అభి. అవని తన పుట్టుక రహస్యం కూడా చెప్పడంతో అనుగారు కంగారు పడుతూ ఉంటారు. ఇప్పుడు అందరూ ఆ విషయాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారా అని భయంగా ఉంటుంది ఆవిడికి. అది ఒక టెన్షన్ అయితే, అప్పటి వరకు కోడలికి ఏదో మామూలుగా చిన్న ప్రాబ్లం అనుకున్నారు. కానీ ప్రాణాలు పోయేంత ప్రాబ్లం తనలో ఉందని తెలిసేసరికి ఆవిడికి భయం, బాధ మొదలైంది. అంతా విన్నాక సుచిత్ర గారికైతే కళ్ళమ్మటి నీళ్ళు వచ్చేస్తాయి. ఇంత చిన్న వయసు నుంచి తన గుండెల్లో ఎంత భారం మోస్తుంది అని అంటారు. ఒక ఆడపిల్ల ఇంత భారాన్ని మోయడం సామాన్య విషయం కాదు. కుటుంబం కోసం తన జీవితాన్ని త్యాగం చేయాలని అనుకుంటున్న అమ్మాయి మాకు కోడలుగా వస్తుందంటే చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు అభి అని అడుగుతారు హర్ష. ముందు మీరు చెప్పండి నాన్న, తన పుట్టుక గురించి తెలిసింది కదా, మీకు ఎవరికన్నా అభ్యంతరాలు ఉన్నాయా అని అడుగుతాడు అభి. లేదభి, అసలు అది మ్యాటరే కాదు. ఆ విషయంలో మాకు ఏ విధమైన అభ్యంతరమూ లేదు. అయినా ఇంత గొప్పగా ఆలోచిస్తుందంటే ఆమెను కన్న తల్లిదండ్రులు కూడా అంత గొప్పవాళ్లే అయ్యుంటారు అని అంటారు సుచిత్ర. సైలెంట్గా ఉన్న ధను గారిని చూసి, ఏంటి డార్లింగ్, ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు అభి. ధను గారికి అవని గురించి తెలియగానే తన గురించి రకరకాలుగా ఆలోచనలు వస్తూ ఉంటాయి. అమ్మమ్మ, అసలు అవని కన్న తల్లిదండ్రులు ఎవరు మీకు తెలుసా అని అడుగుతాడు అభి అనుగారిని. తెలీదభి, పార్వతికి అప్పటికే ఒకరు పుట్టి పురిట్లోనే చనిపోయారు. మళ్ళీ అలాగే చనిపోవడంతో బాధగా ఆ బిడ్డను తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు శంకర్. తర్వాత ఒక గంటకి చేతిలో అవనిని తీసుకొని తిరిగి వచ్చాడు. అప్పటికే పార్వతి బిడ్డ చనిపోయిందని తెలిసి ఏడుస్తూ కూర్చుంది. శంకర్ బిడ్డను తీసుకొచ్చి పార్వతి ఒడిలో పడుకోబెట్టి, ఈ రోజు నుంచి ఈ బిడ్డ మన బిడ్డ అని చెప్పాడు. ఎవరు శంకర్ అంటే అవనికి ఏం చెప్పాడు అదే మాకు చెప్పాడు. పూర్తిగా ఏంటన్నది శంకర్కే తెలియాలి. మామయ్య గారితో నేను తర్వాత మాట్లాడతాను. మొన్న మీరు చెప్పిన పుట్టినరోజు డేట్ అయితే కరెక్టే కదా అని అడుగుతాడు అభి. ఆ, శంకర్ చెప్పాడు అప్పుడే డెలివరీ అయ్యిందని. కాబట్టి ఆ రోజే అవని పుట్టినరోజు. చాలా సంతోషంగా ఉంది. అందరూ ఏమంటారని భయం వేసింది. కానీ అవనిని మీరందరూ ఒప్పుకున్నారు.
అందుకు ఒక టెన్షన్ తీరిపోయింది. శంకర్ ఈ విషయంలో మీకెలా చెప్పాలా అని టెన్షన్ పడుతున్నాడు అంటారు అను. ఏ విధంగా చూసినా తనంత ఉత్తమురాలు ఎక్కడ దొరుకుతుందమ్మా? కేవలం ఎవరికి పుట్టిందో తెలీదని తనని ఎలా వదిలేసుకుంటాం? ఆ రోజు నా బిడ్డ ప్రాణాలు కాపాడింది. ఇప్పుడు మీ అందరి కోసం తన జీవితాన్ని త్యాగం చేయాలనుకుంటుంది. ఇంతకంటే మంచి అమ్మాయి మాకు ఎక్కడ దొరుకుతుంది? ఈ విషయంలో మీరేం భయపడిన అవసరం లేదు. అవని మా ఇంటి కోడలు అంతే అని అంటారు హర్ష. ఇప్పుడు పార్వతి గారి కండిషన్ ఏంటి? మీకు కూడా తెలీదా ఇప్పటి వరకు అని అడుగుతారు సుచిత్ర. లేదమ్మా, చెప్పలేదు. ఒక్కతే భారం మోసింది ఇన్నాళ్ళు. ప్రతిసారి పెళ్ళనగానే మాట దాటేస్తూ వస్తుంది. కనీసం నాకైనా పరిస్థితి అది అని చెప్పలేదు. ఎక్కడ తన జీవితాన్ని మోడులా చేసుకుంటుందో అని భయంతో నేను పాపం తనని ఏదో ఒక విధంగా మాటలతో విసిగిస్తున్నాను. రోజు పెళ్లి గురించి మాట్లాడుతూ బుర్ర తింటూ ఉన్నాను. అయినా కూడా సైలెంట్గానే ఉంది తప్ప విషయం ఇది అని ఏనాడూ చెప్పలేదు. ఈ విషయం శంకర్కి తెలిస్తే మళ్ళీ వాడికి ఏమవుతుందో అని భయంగా ఉంది అని అంటారు అను. ఇప్పుడే ఏం చెప్పొద్దులే అమ్మమ్మ. మీకెందుకు చెప్పానంటే మీకు విషయం తెలియాలి కదా. అందులోనూ ఆ మెంటల్ దాన్ని పెళ్ళికి ఒప్పించాలంటే మీ పాత్ర కూడా ఉండాలి. అందుకే మీకు నిజాలు చెప్పాను. మీరేం బాధపడకండి. అత్తయ్య సంగతి నేను చూసుకుంటాను. డాక్టర్ చెప్పిన దాన్ని బట్టి ఏం చేయాలో ఆలోచిద్దాం. వెంటనే ఆపరేషన్ చేసే అవకాశం ఉంటే చేయించేద్దాం అని అంటాడు అభి. అది కాదు అభి, చాలా ఖర్చు అవుతుంది అనుకుంటా కదా అని అంటారు అను. మీరు కూడా ఏంటమ్మమ్మా దానిలాగే ఆలోచిస్తున్నారా? నన్ను ఇంకా పరాయివాడిగానే చూస్తున్నారా అని అడుగుతాడు అభి. అయ్యో, అదేం లేదభి, నువ్వు పరాయివాడివేంటి అని అంటారు అను. ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు అభి? మరి నీకు నిజం తెలిసిందని అవనికి చెప్పేస్తావా అని అడుగుతారు సుచిత్ర. కథ కొనసాగుతుంది. మరి అభికి నిజం తెలిసిందని తెలిస్తే అవని రియాక్షన్ ఎలా ఉంటుంది? ఇప్పుడు కళ్ళు తెరిచాక తను ఎలా రియాక్ట్ అవ్వబోతుంది? అన్నీ గుర్తుంటాయా తనకి? తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలపండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.